అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 18 ఈరోజు దేవుని వాగ్దానము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. నీ కుటుంబంలో, నీ బంధువులలో, నీ ఉంటున్న స్థలంలో నీవు అవమానించబడి తలదించుకొని కృంగిపోతున్నావా? నీ తల ఎక్కడ దించబడినదో అక్కడే నీ తల ఎత్తుటకు నీ దేవుడు సమర్థుడు. దావీదు ఇలా అంటాడు, యెహోవా నీవే నా కేడముగాను, నీవే నాకు అతిశయస్పదముగాను, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. దావీదు దేవునినే ఆధారం చేసుకొనినందున అవమానించబడిన ప్రతి స్థలంలో దేవుడు దావీదు తలను పైకెత్తాడు, ఘనత అనుగ్రహించాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో తలదించుకున్నావో దానిని బట్టి బాధపడవద్దు. దావీదు వలె దేవునినే ఆధారం చేసుకో. అప్పుడు నీ పరిస్థితులన్నిటినీ సరిచేసి నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందునట్లు ఎవరి వలన తలదించబడినావో వారి వలనే ఘనత పొందునట్లు నీ దేవుడు నీ పక్షముగా చేస్తాడు. దేవుని మీద ఆధారపడి రెట్టింపు ఘనతను అనుభవించు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.